నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారో దానికి సంబంధించి కేటీఆర్ అనిశ్చిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ యూత్ నాయకులు మనతో పాటు ఉన్నారు. అంత మాట్లాడదాం. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారో దాని గురించి నిన్న కేటీఆర్ కొన్ని ప్రస్తావించాడు. ఇందులో 2 లింగాలు ఉంటాయి, స్త్రీ ఒకటి, పురుషలింగం ఒకటి. వాళ్ళు ఏ లింగం అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేటీఆర్ గారికి అధికారం కోల్పోవడంతో ఆయన మతి స్థిమితం తగ్గినట్టు అనిపిస్తుంది ఆయన అనుచిత వ్యాఖ్యలు చూస్తుంటే. ఎందుకంటే ఆ విషయంలో పార్టీ ప్రేమికుల విషయంలో ఫైనల్ డిసిషన్ స్పీకర్ గారిది ఉంటుంది. ఆయన వదిలేసేయాలన్నమాట. ఈయన పర్సనల్గా తీసుకొని ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం అది చాలా హేయమైన సంఘటన. అది ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున మా యూత్ కాంగ్రెస్ స్పందిస్తూ ఉంటుంది. అదే కాకుండా 2019లో మా 16 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు అంటే తీసుకోవడం జరిగిందనమాట. మీరు అప్పుడే ఉద్దేశంతో తీసుకున్నారు. మళ్ళీ మీరు కూడా మాడగలుగుతారా? దాంతో పోలిస్తే అది ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా దీనిపైన అంతిమ డిసిజన్ స్పీకర్ గారిదే ఉంటుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే చాలా ఘాటుగా స్పందించాల్సి వస్తుంది.